హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా టమాటా పచ్చడి ట్రై చేశారా? కాదు, టమాటా రోటి పచ్చడి ట్రై చేశారా? ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా నోట్ టేస్ట్ అనిపించకపోయినా, ఫీవర్ వచ్చినా, కోల్డ్ అయినా ఈ పచ్చడి చేసుకొని తినండి. 5 మినిట్స్లో అయిపోతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం కొన్ని వెల్లుల్లి, కొన్ని టమాటాలు చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తగినంత జీలకర్ర, తగినంత ఆవాలు వేసుకోండి. ఆనియన్స్ మనం ఏమి ఇందులో వాడం. జీలకర్ర చిటపటలాడగానే మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. టమాటాలు మంచిగా గోలాలన్నమాట, అట్లయితేనే మనకు చాలా రోజులు ఉంటాయి. ఇది అసలు చాలా రోజులు ఉండదండి, ఎందుకంటే ఫాస్ట్గా తినేస్తారు, చాలా బాగుంటుంది. మంచిగా ఇంత ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో లైట్గా ఒక స్పూన్ జీలకర్ర అట్లా వేసుకొని తీసేసుకుంటాం. ఇప్పుడు తగినన్ని మిరపకాయలు, దాంట్లో తగినంత ఉప్పు, మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని అవి కూడా మంచి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ మా ఇంట్లో రోల్ ఉందన్నమాట, సో అది తీసుకొని మంచిగా కడిగేసి వాటర్ లేకుండా తుడవాలి, లేదంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఇప్పుడైతే వేసేస్తున్నాను. మనం కట్ చేసుకున్నవన్నీ మంచిగా నూరుకోండి, చాలా బాగుంటాయి. అసలు రోట్లో వచ్చిన టేస్టే వేరబ్బా. మీరు మిక్సీలో ఎంత ట్రై చేసినా ఇలాంటి టేస్ట్ అయితే అస్సలు రాదు. కాకపోతే కొంచెం నూరుకోవడమే పెద్ద పని ఇక్కడ. నేనైతే ఒక్క స్పూన్తో వేస్తున్నాను, ఆపి ఆపి నూరుతున్నాను. నాకు అలవాటు లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. మా మమ్మీ అయితే ఒక చేతితో దగ్గరకంటూ ఇంకో చేతితో నూరేస్తుంది. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రోటి పచ్చడి అయితే అందరు తినేశారు. ఇది ఒక్క రోజులోనే అయిపోయిందనమాట. చాలా సింపులే. మీకు రోల్ లేదు అని అంటే జస్ట్ మిక్సీలో కూడా ఇంత వేసేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు తక్కువ అయినా ఏమైనా కానీ ఇందులో మీరు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. ఫైనల్గా రోటి పచ్చడి అయితే అయిపోయింది. మీరు కూడా ట్రై చేశారా లేదా? ట్రై చేస్తే ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.